Hello friends, welcome to Hema Coding School. In day 6, we are switching into new topic HTML5. ఈ HTML5 లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సిమాంటిక్ HTML ఎలిమెంట్స్, ఫార్మ్ ఎలిమెంట్స్. లెట్స్ బిగిన్ విత్ సిమాంటిక్ HTML ఎలిమెంట్స్. జనరల్గా మనం ఏదైనా పేజ్ క్రియేట్ చేయాలంటే దానికి హెడర్ ఉంటుంది, ఫుటర్ ఉంటుంది, అదేవిధంగా న్యావ్ బార్ ఉంటుంది. ఈ న్యావ్ బార్ లోపల మనము మెనూ ఎలిమెంట్స్ని ఇస్తాము. అదేవిధంగా సెషన్, ఆర్టికల్, అసెట్ ఇవి కావాలనుకుంటే మనం యూజ్ చేస్తాం. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ రాకముందు మనం జనరల్గా ఈ హెడర్కి, ఫుటర్కి, ఈ యొక్క ఆల్ ట్యాగ్స్కి మనం డిఫరెంట్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసేవాళ్ళం. కానీ ప్రజెంట్ ఈ సిమాంటిక్ ట్యాగ్స్ ఎప్పుడైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి హెడర్కి డైరెక్ట్గా హెడర్ నేమింగ్తోని, ఫుటర్కి డైరెక్ట్గా ఫుటర్ నేమ్తోని, ఈ విధంగా ఈ యొక్క ట్యాగ్స్కి డైరెక్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చారనమాట. ఆ నేమింగ్ కన్వెన్షన్స్తోని మనం వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాం. లెట్స్ బిగిన్ విత్ హెడర్. ఈ హెడర్కి హెడర్ ఓపెనింగ్ ట్యాగ్, హెడర్ క్లోజింగ్ ట్యాగ్ ఈ రెండు ఉంటాయి అనమాట. దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నది VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ VS కోడ్లో నేను ఫస్ట్ న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు home.html అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీని లోపల HTML స్ట్రక్చర్ని తీసేసుకుంటున్నాను. ఈ బాడీ లోపల ఒక హెడర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. హెడర్ ట్యాగ్ ఓపెనింగ్, క్లోజ్. దీంట్లో లోపల నేను హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీన్ని బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే ఇక్కడ హెడర్ ట్యాగ్స్ వచ్చేసి జస్ట్ ఫర్ నేమింగ్ కన్వెన్షన్ అనమాట. అవి యూజ్ చేయడం వల్ల ఏదో ఎక్స్టర్నల్గా CSS ప్రాపర్టీస్ యాడ్ అయిపోయి ఏదో స్పెషల్గా కనిపించడం అనేది ఉండదు. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ కోసం ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ హెడర్, ఫుటర్ ఇవన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇక్కడ ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్ప్లే బాక్స్ వచ్చింది. సో ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ దీనికి మనం హెడర్ ట్యాగ్ యూజ్ చేసి హెడ్డింగ్ లెవెల్లో తీసుకొచ్చేద్దాం. ఇక్కడ నేను H1 ట్యాగ్ యాడ్ చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే H1 ట్యాగ్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ న్యావ్. ఈ న్యావ్ అనేది కూడా ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఈ న్యావ్ని మనం మెనూ పర్పస్ యూజ్ చేస్తాం. ఎలా అయితే మనం ఏదైనా పేజ్ ఓపెన్ చేసినప్పుడు హోమ్, అబౌట్, కోర్సెస్, ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఏ విధంగా అయితే మెనూ బటన్స్ ఉంటాయో ఆ బటన్ పర్పస్ లోపల ఈ న్యావ్ బార్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని మనం VS కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను న్యావ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్. దీనిలో ఈ న్యావ్ బార్ లోపల నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ యాంకర్ ట్యాగ్ లోపల /home.html అని చెప్పేసి తీసుకుంటున్నాను. అదేవిధంగా దీనికి హోమ్ అని చెప్పేసి టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా హోమ్ అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం ఇంకొక 3 యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటున్నాను. కోర్సెస్, అబౌట్ అస్, కాంటాక్ట్ అని తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే కోర్సెస్, అబౌట్, కాంటాక్ట్ అని చెప్పేసి వచ్చేసాయి. వీటి యొక్క న్యూ ఫైల్స్ కూడా క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో courses.html క్రియేట్ చేశాను. అలాగే about.html క్రియేట్ చేశాను. నెక్స్ట్ contact.html చెప్పేసి క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఈ మెయిన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ మెయిన్ కూడా ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి. ఈ మెయిన్ లోపలనే ఆల్ అదర్ సెషన్స్ని మనం యాడ్ చేస్తాం. ఇక్కడ VS కోడ్లోకి వచ్చేసి ఇక్కడ నేను మెయిన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్. దీని లోపలనే మనం ఈచ్ సెషన్కి అంటే పేజ్ లోపల ఏ సెషన్ కావాలనేది ఈ మెయిన్ లోపల మనం సెషన్గా ఇచ్చుకుంటూ వెళ్తాం. ఆ సెషన్ కూడా సెషన్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. ఇక్కడ నేను బ్రౌజర్ లోపల సెషన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు తీసుకుంటున్నాను. వీటి మధ్యలో కొంచెం టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను S2 ట్యాగ్ తీసుకుంటున్నాను. దాంట్లో వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ టిక్ తీసుకొని దాంట్లో ఎంపవరింగ్ యువర్ జర్నీ ఇన్ వరల్డ్ ఆఫ్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్టయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక సెషన్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ సెషన్ లోపల S2 ట్యాగ్, అదేవిధంగా పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫ్యూచర్ కోర్సెస్ అని S2 లోపల ఎక్స్ప్లోరింగ్ అవర్ డివర్స్ రేంజ్ ఆఫ్ కోడింగ్ కోర్సెస్ డిజైన్ టు మీట్ యువర్ లెర్నింగ్ నీడ్స్ అని చెప్పేసి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్టయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఆర్టికల్ కూడా ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. ఇక్కడ బ్రౌజర్లో నేను ఆర్టికల్, ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు తీసుకుంటున్నాను. దీంట్లో కూడా సమ్ టెక్స్ట్ యాడ్ చేస్తాను.
ఇక్కడ నేను S2 ట్యాగ్ ఫ్యూచర్ ఆర్టికల్ అని తీసుకుంటున్నాను. అదేవిధంగా పారాగ్రాఫ్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆర్టికల్ ప్రొవైడింగ్ వాల్యుబుల్ ఇన్సైట్ ఇంటూ ద కోడింగ్ ఇండస్ట్రీ అని చెప్పి తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్టయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అసైడ్ కూడా ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. ఇక్కడ బ్రౌజర్లో అసైడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓపెనింగ్ క్లోజింగ్ దీంట్లో కూడా సమ్ టెక్స్ట్ యాడ్ చేస్తాను. ఇక్కడ S2 ట్యాగ్ అనౌన్స్మెంట్, P ట్యాగ్ లోపల స్టే అప్డేట్ విత్ ద లేటెస్ట్ న్యూస్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ది హేమా కోడింగ్ స్కూల్ లైక్ దిస్ తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్టయితే ఈ విధంగా అనౌన్స్మెంట్ అనేది చేసింది. నెక్స్ట్ ఫుటర్, ఇక్కడ ఫుటర్ కూడా సేమ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. ఈ ఫుటర్ అనేది వెబ్సైట్కి బాటంలో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మెయిన్ తర్వాత ఫుటర్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ హెడర్ తీసుకున్నాం. హెడర్ తర్వాత నేవ్ బార్ తర్వాత మెయిన్ సెషన్ తర్వాత ఫుటర్ తీసుకుంటున్నాం. ఈ ఫుటర్లో కూడా సమ్ వాల్యూస్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దాంట్లో 2024 హేమా కోడింగ్ స్కూల్ ఆల్ రైట్ రిజర్వ్డ్ అని చెప్పి తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. జనరల్గా మీరు ఏదైనా వెబ్సైట్లో ఫుటర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా సర్కిల్ ఆఫ్ C కనిపిస్తుంది, అంటే కాపీరైట్ అని చెప్పేసి. సో ఇది కూడా మనం ఫుటర్లో యాడ్ చేద్దాం. ఆ కాపీరైట్ సింబల్ ఫుటర్లో తీసుకురావడం కోసం నేను ఇక్కడ అండ్ కాపీ సెమీకోలన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే కాపీరైట్ సింబల్ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఈ పేజ్కి మనం CSS యాడ్ చేసి ఒక లుక్ అండ్ ఫీల్ని తీసుకొద్దాం. ఈ VS కోడ్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను CSS యాడ్ చేయడం కోసం. home.css అనే ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాను. ఈ ఎక్స్టెన్షన్ని ఈ హోమ్కి లింక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ హెడ్ లోపల లింక్ ట్యాగ్ తీసుకొని దీంట్లో రిలేషన్షిప్ స్టైల్ షీట్. నెక్స్ట్ టైప్ తీసుకుంటున్నాను. ఈ టైప్ లోపల టెక్స్ట్ ఆర్ CSS తీసుకుంటున్నాను. నెక్స్ట్ హైపర్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. దీని లోపల ఆ CSS ఫైల్ని పాత్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను home.css. ఫస్ట్ మనం ఇక్కడ ఈ యొక్క బాడీకి స్టైలింగ్ ఇద్దాం. ఇక్కడ నేను బాడీ సెలెక్టర్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫంట్ ఫ్యామిలీ ఏరియల్ సాన్స్ సెరిఫ్ అని తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఆల్ టెక్స్ట్ మొత్తం ఏరియల్ లోపలికి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హెడర్కి మనం స్టైలింగ్ ఇద్దాం. హెడర్ సెలెక్టర్ని తీసుకుంటున్నాను. ఈ హెడర్ సెలెక్ట్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ 333 ఇస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్టయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ టెక్స్ట్ కలర్ని మనం వైట్గా తీసుకుందాం. ఇక్కడ నేను టెక్స్ట్ కలర్ 3F తీసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే వైట్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని మనం సెంటర్లోకి తీసుకొద్దాం. ఇక్కడ నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చింది. సమ్ ప్యాడింగ్ ఇచ్చి సమ్ స్పేస్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను ప్యాడింగ్ 16 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. సో బ్రౌజర్లో చూసినట్టయితే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ అలాగే ఈ నేవ్ బార్ కూడా స్టైల్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేవ్ బార్ సెలెక్టర్ని తీసుకుంటున్నాను. దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ 444 ఇస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్టయితే సమ్ డిఫరెంట్ కలర్ అని వచ్చేసింది. అదేవిధంగా కొద్దిగా ప్యాడింగ్ ఇద్దాం. ఇక్కడ నేను ప్యాడింగ్ 8 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే స్పేస్ వచ్చింది. అదేవిధంగా ఇందులో ఉన్న యాంకర్ లింక్స్ కూడా మనం స్టైలింగ్ ఇద్దాం. ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్స్ వచ్చేసి నావ్ యొక్క చైల్డ్ ఉన్నాయి కాబట్టి దానికోసం మనం ఇక్కడ నావ్ సెలెక్టర్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్ ఈ విధంగా తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ టెక్స్ట్కి కలర్ ఇద్దాం. సో కలర్ FFF తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వీటి మధ్యలో స్పేస్ ఇవ్వడం కోసం మార్జిన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మార్జిన్ టాప్ బాటమ్ 0 తీసుకుంటున్నాను. రైట్ లెఫ్ట్లో 16 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చింది. ఇంకొంచెం స్పేస్ ఇవ్వడం కోసం ప్యాడింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ప్యాడింగ్ 8 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఇంకొంచెం డిస్టెన్స్ వచ్చేసింది. అలా విధంగా ఈ లైనింగ్ అనేది తీసేద్దాం. అండర్లైన్ ఏదైతే ఉందో ఈ అండర్లైన్ రిమూవ్ చేయడం కోసం నేను టెక్స్ట్ డెకరేషన్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ డెకరేషన్ నన్ను. సో బ్రౌజర్లో చూసినట్లయితే అండర్లైన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ ఫుటర్కి మనం స్టైలింగ్ ఇద్దాం.
ఇక్కడ మనకు ఫుటర్ ట్యాగ్ ఉంది. సో ఈ ఫుటర్ సెలెక్టర్ని CSSలో తీసుకుంటున్నాను. ఫుటర్ సెలెక్టర్ తీసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లాక్ కలర్ ఇస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ టెక్స్ట్కి మనం వైట్ కలర్ అని ఇద్దాం. ఇక్కడ నేను కలర్ వైట్ కలర్ తీసుకున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని మనం సెంటర్లోకి తీసుకొద్దాం. ఇక నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేసింది. అదేవిధంగా కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చేసి లుక్ అండ్ ఫీల్ తీసుకొద్దాం. ఇక్కడ నేను ప్యాడింగ్ 16 పిక్సెల్ తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే మనకు ఈ విధంగా లుక్ అండ్ ఫీల్ వచ్చేసింది. అదేవిధంగా ఈ మెయిన్కి సెషన్కి మధ్యలో కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చి ఇంకొంచెం స్పేస్ని పెంచుదాం. ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ సెలెక్టర్కి ప్యాడింగ్ 16 పిక్సెల్ ఇస్తున్నాను. సో బ్రౌజర్లో కొద్దిగా స్పేస్ అనేది ఇక్కడ వచ్చేసింది. అదేవిధంగా ఈ సెషన్స్ కూడా ఇద్దాము. ఇక్కడ సెషన్లో మార్జింగ్ బాటమ్ 16 పిక్సెల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఈ ఫ్యూచర్ కోర్స్ అనే ఈ సెషన్ కింద మనకు స్పేస్ అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే అసైడ్కి ఆర్టికల్కి కూడా తీసుకుందాం. ఇక్కడ నేను అసైడ్లో కూడా ప్యాడింగ్ 16 పిక్సెల్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ఆర్టికల్ సెలెక్టర్కి కూడా ప్యాడింగ్ 16 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. సో మనం ఈ విధంగా సిమెంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఫామ్ ఎలిమెంట్ గురించి చూద్దాం. సేమ్ మనం డే 2 లోపల ఫామ్స్ గురించి ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో సేమ్ అదే విధంగా ఉంటాయి. కాకపోతే సమ్ న్యూ అప్డేట్ అనేది ఈ HTML5 ఫామ్ లోపల ఉంటుందన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. జస్ట్ టైప్ డిక్లరేషన్ లోపలనే వీళ్ళు అప్డేట్ చేశారు HTML5 లోపల. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఈ ఫామ్ని మనం VS కోడ్లో క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను ఈ contact.html లోపల ఈ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాను. HTML స్ట్రక్చర్ తీసుకున్నాను. అదేవిధంగా ఈ హోమ్లో ఉన్న సమ్ కంటెంట్ని కూడా కాపీ చేసి అక్కడ తీసుకుంటున్నాను. ఈ హెడర్ నాబ్బార్ని తీసుకుంటున్నాను, కాపీ అండ్ పేస్ట్ ఇట్. అదేవిధంగా మెయిన్ తీసుకుంటున్నాను. ఈ మెయిన్ లోపలనే మనం ఆ ఫామ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మెయిన్ లోపల ఫామ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకొని దీంట్లో యాక్షన్ ఇచ్చేస్తున్నాను. యాక్షన్ =/submit. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ నేను కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే మనం క్రియేట్ చేసింది ఓపెన్ అయిపోయింది. కాకపోతే దీనికి CSS అనేది యాడ్ లేదు. దీనికి CSS యాడ్ చేద్దాం. ఇక్కడ నేను మీకు న్యూ పాయింట్ చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క నావిబార్కి హెడర్కి మనము ఈ హోమ్ లోపల ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసాం స్టైల్స్ని. సో సేమ్ ఈ హోమ్ స్టైల్స్ని మనం ఇప్పుడు ఈ contact.html యూజ్ చేయబోతున్నాం. ఎలా అంటే జస్ట్ హెడ్ లోపలికి వెళ్ళి స్టైల్ని ఎలా అయితే లింక్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా లింక్ అని తీసుకొని రిలేషన్షిప్ తీసుకొని స్టైల్ షీట్ టైప్ టెక్స్ట్ ఆర్ CSS ఇక్కడ ఈ HRFకి ఏ పాత్ అయితే ఇస్తామో ఆ పాత్ అనేది స్టైల్ అనేది కంప్లీట్ పేజ్కి వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మనం ఆల్రెడీ హోమ్ ఏదైతే ఉందో home.css ఏదైతే ఉందో అది ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఇది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశానో అప్పుడు ఈ హెడర్కి నావిబార్ కూడా ఈ హోమ్లో ఉన్న CSS అంతా అప్లికేబుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం బ్రౌజర్లో చూసినట్లయితే ఆ స్టైల్స్ అనేది అప్లై అయిపోయాయి. నెక్స్ట్ మనం ఫామ్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇక్కడ నేను ఫామ్ ట్యాగ్ని క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చేద్దాం. ఈ ఇన్పుట్లో ఎలా ఉంటుందంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇన్పుట్కి టైప్ టెక్స్ట్ అని తీసుకుంటాం. ప్రీవియస్లో కూడా అదే విధంగా తీసుకున్నాం. అదేవిధంగా ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఆ టెక్స్ట్ బాక్స్ లోపల ఏ నేమ్ని ఎంటర్ చేయకముందు ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి షో చూపిస్తుంది. దీన్ని VS కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను HTML1లో ఎలా అయితే లేబుల్ తీసుకున్నామో సేమ్ అలాగే లేబుల్ తీసుకుంటున్నాను. ఆ లేబుల్ లోపల యూజర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకు యూజర్ నేమ్ వచ్చేసింది. అదేవిధంగా ఇన్పుట్ ఫీల్డ్ని కూడా తీసుకుందాం. ఇక్కడ నేను సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇన్పుట్ ఫీల్డ్ని తీసుకుంటున్నాను. దీంట్లో కూడా టైప్ టెక్స్ట్ అని చెప్పేసి చేస్తున్నాను. నెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ అని చెప్పేసి ఈ విధంగా ఇండికేషన్ అని చెప్పేసి దీనికి ఇస్తున్నాను. అంటే ఇన్పుట్ అనేది
నేమింగ్ కన్వెన్షన్ అనేది యూజర్ నేమ్ అని చెప్పేసి దీనికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్లయితే సో ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ దీనికి మనం ప్లేస్ హోల్డర్ అనేది యాడ్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ లోపల మనకు ఆ ప్లేస్ హోల్డర్లో ఉన్న టెక్స్ట్ అనేది వస్తుంది అనమాట. ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ మనం బ్రౌజర్లో చూసినట్లయితే ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం అసలు HTML1కి HTML5కి డిఫరెన్స్ ఏందనేది ఇంకొక ఫీల్డ్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇక నేను లేబుల్ పాస్వర్డ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెల్ఫ్ క్లోజింగ్ ఇన్పుట్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. తీసుకొని దీంట్లో బట్ట టైప్ అనేది పాస్వర్డ్ చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ మీరు ప్రీవియస్ దాంట్లో చూసినట్లయితే టైప్ టెక్స్ట్ అని వచ్చింది. ఇక్కడ టైప్ పాస్వర్డ్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నాను. నెక్స్ట్ నేమ్ పాస్వర్డ్, అదేవిధంగా ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు మేజర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇన్పుట్ లోపల టైప్ అనేది టెక్స్ట్ ఉంది, ఈ ఇన్పుట్ లోపల టైప్ అనేది పాస్వర్డ్ ఉంది. ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది కంప్లీట్గా టెక్స్ట్ కన్సిడర్ లాగా పనిచేస్తుంది. అంటే మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ టెక్స్ట్ అనేది మనకు షో చేస్తుంది. నెక్స్ట్ ఈ ఇన్పుట్ లోపల మనం టైప్ ఏదైతే డిక్లరేషన్ చేసామో పాస్వర్డ్ అని, ఈ ఇన్పుట్ ఫీల్డ్ కంప్లీట్గా పాస్వర్డ్ ఇన్పుట్ ఫీల్డ్గా వర్క్ అవుతుంది. నేను బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ బ్రౌజర్ లోపల యూజర్ నేమ్ అనేది మనం టైప్ అనే టెక్స్ట్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ టెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్స్ట్ వస్తుంది. అదే ఈ పాస్వర్డ్ లోపల మనం ఏదైనా ఎంటర్ చేసినప్పుడు ఈ విధంగా హైడ్ వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ ఈ ఫీల్డ్ అనేది ఇన్పుట్కి టైప్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి ఇది ఈ ఫీల్డ్ కంప్లీట్గా పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది డిఫరెన్స్ HTML1కి HTML5కి డిఫరెన్స్ ఇది. ఫీల్డ్కి మనం ఏ టైప్ అయితే డిక్లరేషన్ ఇస్తామో ఆ ఫీల్డ్ ఆ విధంగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ అని ఒక లేబుల్ తీసుకున్నాను. ఇన్పుట్ ఈమెయిల్ అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈమెయిల్ అని చెప్పేసి వచ్చింది. ఎప్పుడైతే మనం ఈ ఈమెయిల్ ఇన్పుట్ ఏదైతే ఇస్తామో ఈ ఈమెయిల్ లోపల కంపల్సరీగా మనం @ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. .com ఈ విధంగా ఇవ్వకపోతే అది కన్సిడర్ అనేది చేసుకోవడం అనమాట. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఆ టైం లోపల నేను సబ్మిట్ బటన్ క్రియేట్ చేసినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈమెయిల్ ఎలా వర్క్ అవుతుంది అన్నది. నెక్స్ట్ డ్రాప్ డౌన్ గురించి చూద్దాం. ఈ డ్రాప్ డౌన్ లోపల మనకు సెలెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూద్దాం. ఇక నేను ఫస్ట్ లేబుల్ తీసుకుంటున్నాను. లేబుల్ లోపల కంట్రీ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ సెలెక్ట్ అనే ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకుంటాం. దీని తర్వాత దీని లోపల ఆప్షన్ అని చెప్పేసి తీసుకుంటాం. అంటే డ్రాప్ డౌన్ లోపల మనకు ఆప్షన్స్ రావడం కోసం ఈ ఆప్షన్ తీసుకుంటాం. ఈ ఆప్షన్ లోపల ఫస్ట్ నేను ఇండియా ఇస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే కంట్రీ అదేవిధంగా డ్రాప్ డౌన్ వచ్చింది. ఈ డ్రాప్ డౌన్లో ఖాళీ ఇండియా ఉంది కాబట్టి ఇండియా వచ్చేసింది అనమాట. అలాగే 2-3 ఫీల్డ్స్ యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఇంకొక ఆప్షన్ కెనడా, ఇంకో ఆప్షన్ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్టయితే కెనడా, యునైటెడ్ కింగ్డమ్ 2 యాడ్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ చేస్తాం. అదేవిధంగా నెంబర్ కన్వెన్షన్ కోసం ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుందాం. ఇక్కడ నేను లేబుల్లో నెంబర్ అని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇన్పుట్ ఫీల్డ్ లోపల టైప్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇన్పుట్ ఫీల్డ్ అనేది కంప్లీట్ నెంబర్ కన్వెన్షన్ కాబట్టి ఇందులో ఏ నెంబర్ యాడ్ చేసినా ఆ నెంబర్ తీసుకుంటుంది. అదేవిధంగా నేను లెటర్స్ టైప్ చేస్తున్నాను కానీ లెటర్స్ మాత్రం ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ హెచ్ టైప్ చేశాను, ఏ టైప్ చేశాను కానీ తీసుకోవట్లేదు. సో ఈ ఫీల్డ్ కంప్లీట్గా నెంబర్ అనమాట. అదేవిధంగా లాస్ట్లో ఇచ్చిన ఈ సింబల్స్ ద్వారా మనము డిక్రీజ్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి లిమిట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను లిమిట్ని మినిమం 1 మ్యాక్సిమం 10 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం 1 to 10 వరకు మాత్రమే తీసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు 1కి మైనస్ బిలో రావట్లేదు కానీ అబౌట్ 10 తర్వాత మళ్ళీ కన్సిడర్ చేసుకోను. సో ఇక్కడ మనం నెంబర్స్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా నెంబర్ అనేది మనకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డేట్ కన్వెన్షన్ కోసం లేబుల్ బర్త్డే అని తీసుకున్నాను. టైప్ డేట్ అని చెప్పేసి ఇచ్చేసాను. నేమ్ వచ్చేసి బర్త్ డేట్ అని చెప్పి ఇచ్చేసాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేసినట్లయితే టైప్ అనేది డేట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డేట్ ఫీల్డ్ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఇందులో డేట్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫైల్ అప్లోడింగ్ కూడా ఒక ఇన్పుట్ తీసుకున్నాను. ఇక్కడ టైప్ ఫైల్ అని చెప్పి చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే చూస్ ద ఫైల్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ మనం ఏదైనా దాన్ని ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు, ఓపెన్ అవుతుంది.
ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టగానే ఇక్కడ మనకు ఆ ఫైల్ నేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫైల్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నేను బటన్ తీసుకుంటున్నాను. ఈ బటన్ లోపల టైప్ సబ్మిట్ అని తీసుకుంటున్నాను. అదేవిధంగా దీనికి నేను సబ్మిట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ మనకు సబ్మిట్ అనే బటన్ వచ్చింది. ఇక్కడ మనం బటన్ అనేది టైప్ సబ్మిట్ తీసుకున్నాం కదా, ఈ సబ్మిట్ అనేది ఎప్పుడైతే బటన్ సబ్మిట్ చేస్తామో అప్పుడు ఈ యాక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ యాక్షన్ అనేది ట్రిగర్ అయ్యి ఏపీఐ కాల్స్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కెనాట్ గెట్ ఆర్ సబ్మిట్ అని చెప్పేసి వచ్చేసి ఒక న్యూ యూఆర్ఎల్ అని వచ్చేసింది. ఇక్కడ మనం ఏదైతే ఏపీఐ లింక్స్ ఏవైతే ఇస్తామో ఆ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆ పర్పస్ లోపల యాక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫామ్ క్రియేషన్ అనేది చేస్తాము. దీనికి స్టైలింగ్ ఇచ్చేసి ఒక లుక్ అండ్ ఫీల్ని తీసుకుందాం. ఇక్కడ నేను contact.css అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్ని contact.htmlకి లింక్ చేస్తాను. దానికోసం సింపుల్గా ఏం లేదు, మళ్ళీ ఒక లింక్ ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. లింక్, రిలేషన్షిప్, స్టైల్ షీట్, టైప్, టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్, అదేవిధంగా హెచ్ఈఆర్ఎఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ లింక్ అయితే ఇస్తామో ఆ లింక్ అనేది స్టైల్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ./contact.css తీసుకుంటున్నాను. అదేవిధంగా దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ contact.css లోపల ఏ సెలెక్టర్స్కి అయితే మనం స్టైలింగ్ ఇస్తామో ఆ సెలెక్టర్స్ అన్నిటికీ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ నేను ఇన్లైన్లో ఉన్నదాన్ని లైన్ బై లైన్ రావడం కోసం లేబుల్కి డిస్ప్లే బ్లాక్ ఇస్తాను. ఇక్కడ లేబుల్ తీసుకొని లేబుల్ సెలెక్టర్కి డిస్ప్లే బ్లాక్ ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్టయితే మనకు లైన్ బై లైన్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ మార్జింగ్ బాటమ్ 8 పిక్సెల్ ఇస్తున్నాను. ఇక్కడ సమ్ స్పేసింగ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఫంట్ వెయిట్ని బోల్డ్ చేద్దాం. సో ఫంట్ వెయిట్ బోల్డ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ వెయిట్ అనేది ఫంట్ వెయిట్ అనేది చేంజ్ అయింది. అదేవిధంగా దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాం. ఇక్కడ నేను కలర్ అనేది సమ్ లైట్ రెడ్ లాగా తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్టయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫామ్ని సెంటర్లో తీసుకురావడం కోసం ఒక స్పెసిఫిక్ విడ్త్ ఇచ్చేసి దానికి మార్జిన్ ఇస్తాను. ఇక నేను ఫామ్ ట్యాగ్ సెలెక్టర్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ మ్యాక్సిమం విడ్త్ 400 పిక్సెల్ తీసుకొని దీనికి నేను మార్జిన్ 20 పిక్సెల్ టాప్ బాటమ్ ఆటో లెఫ్ట్ రైట్ అని చెప్పేసి చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఫామ్ సెంటర్లో పడికి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాడింగ్ ఇస్తున్నాను. సో సమ్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ బాక్స్ షాడో ఇస్తున్నాను. మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాము ఆల్రెడీ, ఇది ఏ విధంగా డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి. ఈ ఆర్జీబీ వచ్చేసి కలర్. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే బాక్స్ షాడో ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా బార్డర్ రేడియస్ ఇద్దాం. ఇక్కడ బార్డర్ రేడియస్ 8 పిక్సెల్ ఇస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్కి ఈ యొక్క సెలెక్టర్కి మనం స్టైలింగ్ ఇద్దాం. ఇక్కడ నేను ఇన్పుట్ సెలెక్టర్ అదేవిధంగా సెలెక్ట్ ట్యాగ్ సెలెక్టర్ తీసుకున్నాను. దీంట్లో కూడా ఫస్ట్ ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్కి ఏవైతే ఉన్నాయో దీన్ని ఫుల్ లెంత్ చేద్దాం. దానికోసం నేను ఇక్కడ విడ్త్ 100% తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇన్పుట్ విడ్త్ అనేది పెరిగిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ప్యాడింగ్ ఇస్తాను. ఇక్కడ నేను ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చాను. ఇక్కడ చూసినట్లయితే స్పేస్ అనేది పెరిగిపోయింది. అదేవిధంగా సమ్ మార్జిన్ కూడా ఇస్తాను. మార్జిన్ బాటమ్ 16 పిక్సెల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ కింద సమ్ స్పేస్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు సమ్ లుక్ అండ్ ఫీల్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఇన్పుట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ బార్డర్ అనేది కొద్దిగా లైట్గా చేద్దాం. బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ సమ్ లైట్ గ్రే కలర్లో ఉన్న వైట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా లైట్గా వచ్చేసాయి. నెక్స్ట్ బార్డర్ రేడియస్ 4 పిక్సెల్ తీసుకుంటున్నాను. ఇక్కడ బార్డర్ రేడియస్ 4 పిక్సెల్ వచ్చేసింది. ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది ఇక్కడ ఫినిషింగ్ లోపల మనకు కొద్దిగా లుక్ అండ్ ఫీల్ బాగాలేదు కాబట్టి ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ యొక్క విడ్త్ని ఒక 10% డిక్రీస్ చేద్దాం. ఇక్కడ ఈ యొక్క 100ని 90గా చేంజ్ చేద్దాం. ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే సమ్ లుక్ అండ్ ఫీల్ గుడ్గా ఉంది.
నెక్స్ట్ ఈ బటన్కి మనం స్టైలింగ్ ఇద్దాం. ఇక నేను బటన్ ట్యాగ్ సెలెక్టర్ తీసుకుంటున్నాను. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్లూ ఇచ్చేస్తున్నాను బటన్కి. బటన్ చూసినట్టయితే బ్లూ కలర్ వచ్చేసింది. అదేవిధంగా ఈ సబ్మిట్ దానికి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ కలర్ ఇద్దాం. కలర్ వైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే సబ్మిట్ బటన్కి వైట్ వచ్చేసింది. నెక్స్ట్ టాప్ బాటమ్ 10 పిక్సెల్, లెఫ్ట్ రైట్ 20 పిక్సెల్ ప్యాడింగ్ తీసుకుందాం. సో బటన్ అనేది టాప్ బాటమ్ 10 పిక్సెల్, లెఫ్ట్ రైట్ 20 పిక్సెల్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ బార్డర్ నన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ బార్డర్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ దీనికి బార్డర్ రేడియస్ ఇద్దాం. గ్రీన్ బార్డర్ రేడియస్ 4 పిక్సెల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే బార్డర్ 4 పిక్సెల్ వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి పాయింటర్ కూడా తీసుకుందాం. ఈ మౌస్ మూవ్ అవగానే హైండ్ సింబల్ రావాలి. గ్రీన్ కర్సర్ పాయింటర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు పాయింటర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా హోవర్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇక్కడ బటన్ కాలన్ హ్యావర్ అని చెప్పేసి తీసుకుని దీంట్లో కూడా సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే హ్యావర్ చేసినప్పుడు సమ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా HTML ఫైల్లో ఫామ్ని క్రియేట్ చేస్తాం. ఏదైనా ఫీల్డ్ ఎంటీగా మనం సబ్మిట్ చేసినప్పుడు సమ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇన్పుట్ ఫీల్డ్కి మనం రిక్వైర్డ్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. యూజర్ నేమ్ అని ఇన్పుట్ ఫీల్డ్కి మనం రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చాము. ఇప్పుడు నేను ఎంటీగా ఉంచి సబ్మిట్ కొడితే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా అన్ని ఫీల్డ్లకి రావాలంటే ఈచ్ ఫీల్డ్కి మనం రిక్వైర్డ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఈచ్ ఫీల్డ్కి రిక్వైర్డ్ని యాడ్ చేస్తున్నాను. బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. ఇక నేను అన్ని ఫీల్డ్లకి ఏదో ఒకటి ఇచ్చి ఒక ఫీల్డ్ మిస్ చేసినా కూడా ఎర్రర్ అనేది రావాలి. సో ఈ ఫీల్డ్ అని వదిలేసాను, సబ్మిట్ కొడతాను. సో ప్లీజ్ ఫిల్ అవుట్ ది ఫీల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈమెయిల్కి కంపల్సరీగా మనం ఈమెయిల్ ఫార్మాట్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్ MH ఈ విధంగా ఇచ్చాను అనుకోండి, అది మెయిల్గా కన్సిడరేషన్ తీసుకోవద్దు. చూసారా ఏమంటుంది? ప్లీజ్ ఇంక్లూడ్ ది @ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ ఇవ్వాలి. దీనికే మనం @ ఇచ్చేసి gmail.com అని చెప్పేసి ఇచ్చామనుకోండి, అది కన్సిడర్ చేసుకుంటాను. ఇప్పుడు సబ్మిట్ కొట్టగానే ఫైల్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఫామ్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ వీడియోని మనం క్లోజ్ చేసే ముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ గురించి క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 6 లోపల సిమాంటిక్ HTML ట్యాగ్స్, ఫామ్ ఎలిమెంట్స్ గురించి చూసాం. ఈ సిమాంటిక్ HTML ట్యాగ్స్లో హెడర్, నౌ, మెయిన్, ఆర్టికల్, సెషన్, సైట్, ఫుటర్ వీటిని యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేసాము. ఆ వెబ్ పేజ్ యొక్క home.html కోడ్ని అదేవిధంగా home.cssని ఇక్కడ మీకు ఇచ్చేసాను. నెక్స్ట్ ఫామ్ ఎలిమెంట్స్ గురించి చూసాం. దానికి సంబంధించిన కోడ్ని contact.html, contact.css కోడ్ని నేను ఇక్కడ ఇచ్చేసాను. మీరు ఇక్కడ చూసి రివైజ్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీ టాస్క్ ఏంటంటే ఈ వీడియోలో ఏదైతే నేను వెబ్ పేజ్ డెవలప్ చేశానో సేమ్ అదే వెబ్ పేజ్ను మీరు మీ లోకల్లో డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని నాకు మీరు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.